హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వార్తలు నిలిచింది. అందులో విముక్తి పొందిన నాయకులు ఎవరో చూద్దాము. మరియు దాంతోపాటు ఉత్తరాఖండ్కి సంబంధించి గంగా అవలోకన్ వార్తలు నిలిచింది, అదేంటో చూద్దాము. మరియు దాంతోపాటు మహారాష్ట్రకి సంబంధించి 3 అంశాలు వార్తలు నిలిచాయి. గవర్నర్కి ఇవ్వబడ్డ ప్రత్యేక అధికారాలు షెడ్యూల్ 5లో సంబంధించి, మరియు దాంతోపాటు పాల్ఘర్ అడ్మినిస్ట్రేషన్ వార్తలు నిలిచింది. మరియు దాంతోపాటు ముంబై అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మరియు వీటితో పాటు ఈరోజు వార్తలు నిలిచిన కొన్ని సమావేశాలు, ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి 6th JCC సమావేశాలు వార్తలు నిలిచాయి. అందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు, కామన్గా చర్చించుకున్న అంశాలు ఏంటి. మరియు ఇండియా డెన్మార్క్కి సంబంధించి గుజరాత్ డెన్మార్క్ సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మరియు దీంతో పాటు ఈరోజు నీతి ఆయోగ్ మరియు ఎంబసీ ఆఫ్ నెదర్లాండ్స్ మధ్యలో చోటు చేసుకున్న ఒక అంశం, అదేంటో చూద్దాము. మరియు వీటితో పాటు రైల్వేకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వార్తలు నిలిచింది. రానున్న RRB NTPకి సంబంధించి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్, అదేంటో చూద్దాము. మరియు వీటితో పాటు వార్తల్లో నిలిచిన వ్యక్తులు, వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న, దాదాపు 28 సంవత్సరాల నుండి కూడా పెండింగ్లో ఉన్న సిబిఐకి సంబంధించి ఒక అంశం, ముఖ్యంగా బాబ్రీ మసీదుకు సంబంధించి సుదీర్ఘకాలం 28 సంవత్సరాల అంశము ఒకటి ఈరోజు వార్తలు నిలిచింది. అన్ని వార్తాపత్రికల్లోనూ, టీవీ ఛానల్లోనూ మనం చూస్తున్నాం. సో బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటి వరకు వివాదాలు ఎదుర్కొన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి విముక్తి లభించింది అని చెప్పేసి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దృష్ట్యా ఒక అంశం వార్తలు నిలిచింది. అందులో భాగంగా అసలు ఏంటి అంశం చూద్దాం. సో మనందరికీ తెలిసి ఇటీవల కాలంలో ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ భూమి పూజ కార్యక్రమం కానివ్వండి, రామ మందిర ట్రస్ట్ ఏంటి, ఆ వివాదాలన్నీ చూసాం. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉంటుందో నవంబర్లో, అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఏదైతే ఉంది, ఈరోజు వచ్చిన సిబిఐ తీర్పు ఏదైతే ఉంటుందో అది కేవలం బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించింది మాత్రమే. మనకు బాబ్రీ మసీదు పోటీ పరీక్షల్లో అడిగే దృష్టి అని చెప్తాను. 1992 December 6th బాబ్రీ మసీదుపై కూల్చివేత ఘటన చోటు చేసుకుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అన్ని పుస్తకాల్లో కానీ వార్తాపత్రికల్లో కానివ్వండి, అందులో ఏంటంటే కరసేవకులు కొంతమంది బాబ్రీ మసీదుపై దాడి చేశారు. ఆ దాడి చేసి ఈ బాబ్రీ మసీదు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇది అంశం. ఆ అంశానికి సంబంధించిన తీర్పు ఈరోజు మనం చూడడం జరిగింది. సో బాబ్రీ మసీదుపై జరిగిన ధ్వంస ఘటన ఏదైతే ఉంటుందో, ధ్వంసం చేసిన ఘటన ఏదైతే ఉందో అది ఏ రోజున చోటు చేసుకుంది, ఈ డేట్ మోస్ట్ ఇంపార్టెంట్, December 6th 1992. అండ్ బాబ్రీ మసీదుకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసాము, చరిత్ర కాలం నుండి కూడా మీర్ బాంకి ఎవరు, తనకు సంబంధించిన అంశం ఏంటి, అసలు ఇది హిందువుల ప్రదేశమా లేకపోతే ముస్లింలకు సంబంధించిందా, అయోధ్య రామ మందిరము, బాబ్రీ మసీదు, ఇవన్నీ కూడా మనం తరచూ చూస్తున్న అంశాలే. సో ఈ రోజున బాబ్రీ మసీదుకు సంబంధించి ఏంటంటే, ఈ కరసేవకులు ధ్వంసం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి, మత కల్లోల ఘర్షణలు. సో మతం ఆధారంగా జరిగిన కమ్యూనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అంతటి బాధాకరమైన ఘటన 1992 December 6న జరిగింది. సో అప్పుడు యూపీ, ఇది బాబ్రీ మసీద్ ఎక్కడ, యూపీకి సంబంధించి, ప్రస్తుతం మనం అయోధ్యను చూస్తున్నాం కదా, అదే ప్రదేశం. సో యూపీకి సంబంధించి బాబ్రీ మసీదుపై ఘటన జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి ఎవరని అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్ కళ్యాణ్ సింగ్. అండ్ బాబ్రీ మసీదు ఘటన జరిగినప్పుడు భారతదేశంలో ప్రధాని ఎవరు అంటారు, పివి నరసింహారావు గారు అండ్ కళ్యాణ్ సింగ్ గారు. సో దేశ ప్రధాని అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బాబ్రీ మసీదుపై కూల్చివేత ఘటన చోటు చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల దృష్ట్యా బాబ్రీ మసీదు కూల్చివేతపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది అంటారు. ఆ కమిషన్ ఏంటంటే లిబర్హన్ కమిషన్. సో లిబర్హన్ కమిషన్ బాబ్రీ మసీదు ఘటనపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం వేసిన కమిటీ. దాదాపు 17 సంవత్సరాల సమయం తీసుకుంది. అండ్ గుర్తుంచుకోండి, మతం ఆధారంగా వార్తల్లో నిలిచే అంశాలు ఏవైనా కూడా చాలా సున్నితమైన అంశాలు. ఇలాంటి సున్నితమైన అంశాలు చాలా వివాదాలకు కూడా దారితీస్తాయి. అందుకోసం ఏదైనా కూడా న్యూట్రల్గా చూడాలి మనం. సో ఈ కమిషన్ ఏదైతే ఉంటుందో 17 సంవత్సరాల సమయం తీసుకొని June 30
2009వ సంవత్సరం తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ప్రభుత్వానికి. అందులో చర్చించిన ఒకే ఒక అంశం, కీలకమైన అంశం ఏంటంటే రాజకీయాలు మతాలకి దూరంగా ఉండాలి. మతం రాజకీయం రెండు కలిశాయి అంటే అది ఎప్పటికీ దేశానికి మంచిది కాదు అని చెప్పేసి ఈ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున రాజకీయాలు మతపూరితం కాకూడదు, మతం అనే అంశ ఆధారంగా అసలు రాజకీయ పార్టీలు పనిచేయకూడదు అని చెప్పేసి లిబర్హన్ కమిషన్ చెప్పింది. సో ఈ యొక్క అంశం ప్రస్తావించారు. అండ్ దాంతో పాటు ఈ బాబ్రీ మసీద్ ఘటన 1992 డిసెంబర్ 6న జరిగిన తర్వాత ముఖ్యంగా బొంబాయిలో జరిగిన మత ఘర్షణలు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు రేకెత్తించాయి. ఏంటంటే ఈ బాబ్రీ మసీదు పైన జరిగిన ఘటన ద్వారా, ఆ ధ్వంసం ద్వారా ముస్లిమ్స్ అందరూ కూడా బాంబే ప్రాంతంలో మొత్తం కూడా ఘర్షణలకు దారితీశారు. హిందూ వర్సెస్ ముస్లిం రైట్స్ గా చోటు చేసుకున్నాయి. అలా ఎక్కడ హిందువులు కనబడ్డా ముస్లింలు చంపడం, ఎక్కడ ముస్లింలు కనబడ్డా కూడా హిందువులు చంపడం, అలా మత ఘర్షణలుగా దారితీసిన ఘటనకు కూడా నాంది బాబ్రీ మసీదు ధ్వంసం. సో అలాంటి అంశము, సున్నితమైన అంశము. ఈ ఘటన ద్వారా మనకు ఒక సినిమా కూడా ఉంది, మీరు చూసే ఉంటారు, బొంబాయి సినిమా అని ఉంటుంది, అరవింద్ స్వామిది. ఆ సినిమాలో చోటు చేసుకున్న ఘటనలన్నీ కూడా ఇవే అంశాలు. సో బాంబే ప్రాంతంలో జరిగిన అంశాల ఆధారంగా చిత్రీకరణ జరిపిన సినిమా బొంబాయి సినిమా. సో అలాంటి మతానికి సంబంధమైన అంశం ఏదైతే ఉంటుందో, బాబ్రీ మసీదుకి సంబంధించిన ఘటన 1992 డిసెంబర్ 6 తర్వాత బాంబే ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంటే మత ఘర్షణలు, హిందూ వర్సెస్ ముస్లిం జరిగిన గొడవల్లో వేల మంది చనిపోయారు. ఈ అంశం పైన కూడా ఒక కమిటీని వేసింది ప్రభుత్వం. ఆ కమిటీ పేరు ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. సో దీని గురించి కూడా బిట్స్ అడుగుతారు. నేను చెప్పేటివన్నీ కూడా ఏ కమిటీలు, ఏ రోజున, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, ఇవి మాత్రమే అబ్జర్వ్ చేయండి. అంత తప్పించి మతాల ఆధారంగా మాత్రం 80% మనం చూడకూడదు. ఏ అంశం కూడా వార్తలు నిలుస్తున్న అంశము. సో ఇప్పుడు ఏమిచ్చింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం, లక్నో సిబిఐ కోర్టు ఏం చెప్పింది అంటే, బాబ్రీ మసీదు ఘటన పైన ఇప్పటి వరకు వివాదాలు ఎదుర్కొన్న కీలకమైన నాయకులు ప్రస్తుతం బీజేపీలో ప్రముఖ నాయకులు. మనకు తెలుసు ఎల్కే అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు. ఎల్కే అద్వానీ ఒకానొక సమయంలో 2009 సంవత్సరంలో భారత ప్రధానిగా కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. సో భారత ప్రధాని ఎన్నికల్లో పోటీ అంటే ఏంటి, లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబడ్డాడు. సో అలా ఎల్కే అద్వానీ గారు సీనియర్ మోస్ట్ నాయకులు, డైనమిక్ లీడర్. అండ్ మురళీ మనోహర్ జోషి గారు అండ్ ఉమాభారతి, వీరందరూ కూడా ఇప్పటి వరకు బాబ్రీ మసీదు కూల్చివేత ఘర్షణకు సంబంధించి వివాదాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. తరచూ పేపర్లో కానివ్వండి, ఎవరైనా కూడా రాజకీయ పార్టీ వారు వీరిని మతం ఆధారంగా చూస్తూ మీరు బాబ్రీ మసీదు కూల్చివేశారు, మీరు సెక్యులర్ కాదు, సెక్యులర్ దేశంలో ఉండాల్సిన వారు కారని చాలాసార్లు విమర్శించారు కూడా. సో అలాంటి అంశము ఈ రోజు ఇన్ని రోజులు వివాదాలు ఎదుర్కొన్న వీరందరూ మరియు 32 మంది ప్రసిద్ధ వ్యక్తులు, ఈ రోజు ప్రముఖ వ్యక్తులు బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సో వీరందరూ కూడా నిర్దోషులే, వీరికి ఎలాంటి విషయంలో కూడా ఆ బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో సంబంధం లేదు అని చెప్పారు. అండ్ సిబిఐ కోర్టు చెప్పిన అంశాలు ఏంటంటే, న్యాయస్థానాలు ఎప్పుడైనా కూడా ఆధారాల ద్వారానే ఇస్తాయి. సో న్యాయస్థానాలు నిజాలు ఎలా తెలుసుకుంటాయంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేసే సాక్ష్యాల ద్వారా. ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన వార్తాపత్రికలు ఉంటాయి కదా, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఆధారంగా మేము తీర్పుని ఇవ్వలేము అని చెప్పేసి సిబిఐ న్యాయస్థానం ప్రకటించింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, న్యాయస్థానానికి పర్ఫెక్ట్ ఆధారాలు పెడితే ఆ ఆధారాల ద్వారా తీర్పు అనేది వస్తుంది. ఈరోజు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చే క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క న్యూస్ పేపర్ వారు ఒక్కొక్క రకంగా రాస్తారు. కొంతమంది దోషులను నిర్దోషిగా రాయొచ్చు, లేకపోతే తప్పు చేసిన వారు తప్పు చేయకుండా రాయొచ్చు, కొంతమంది విమర్శిస్తూ రాయొచ్చు, కొంతమంది తప్పు చేసినా సమర్థిస్తూ రాయొచ్చు. అలాంటి న్యూస్ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము జెన్యూన్గా తీసుకోలేము, న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ ద్వారా ఈరోజు మేము తీర్పు ఇవ్వలేము, అందువల్ల సరైన ఆధారాలు లేని కారణంగా వీరందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటిస్తున్నాము అని చెప్పేసి సుదీర్ఘంగా నడిచిన కేసు, ఆల్మోస్ట్ 28 years వివాదాల నడుమ ఉన్న ఒక అంశము ఈ రోజున సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంతో వీరందరికీ కూడా విముక్తి లభించింది. ఇది ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఇందులో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా గుర్తుంచుకోండి, 1992 డిసెంబర్ 6 అండ్ లిబర్హన్ కమిషన్, ఆ తర్వాత బాంబేలో జరిగిన మత ఘర్షణలు, దానిపైన అధ్యయనం చేసిన వారికి శ్రీకృష్ణ కమిటీ, అండ్ దాంతోపాటు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, అప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ఇది ఒకటి అంశం చూసుకోండి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ గురించి చర్చించాం కాబట్టి ఈరోజు ఉత్తరాఖండ్కి సంబంధించి ఇంకొక అంశం, ఉత్తరాఖండ్. ఎందుకంటే ఉత్తరాఖండ్ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చింది కాబట్టి ఉత్తరాఖండ్కి సంబంధించి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
హరిద్వార్ ఇటీవల హరిద్వార్ గురించి మనం ఎక్కడ చర్చించుకున్నామంటే మోక్ష కలశ యోజన చెప్పాను మీకు. రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మోక్ష కలశ యోజన ఏంటి, ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణం ఏంటి, ఎంతమందికి ఇస్తారో అదంతా కూడా మనం జస్ట్ ఈ వీక్లో చర్చించుకున్నాం. మోక్ష కలశ యోజన అనేది ఆ రోజు కూడా హరిద్వార్ గురించి చర్చించాను. ఈరోజు హరిద్వార్ అనేది చాలా పుణ్య ప్రాంతం, ప్రసిద్ధ ప్రాంతం. ఎందుకంటే హిందువులకి పవిత్ర ప్రాంతంగా భావించే హరిద్వార్ నది ఒడ్డున, గంగా నది ఒడ్డున ఒక మ్యూజియం, గంగా అవలోకన్. సో గంగా అవలోకన్ అనే ఒక మ్యూజియానికి ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు. అలా మొట్టమొదటి మ్యూజియం గంగా నది ఒడ్డున చోటు చేసుకోవడం జరిగింది, గంగా అవలోకన్ పేరుతో. అండ్ ఇంకొక అంశం, ఈ గంగా అవలోకన్ మ్యూజియాన్ని ఎవరు నిర్మించారు, ఎవరి సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించారంటే 2 సంస్థలు. ఒకటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రస్తుతం నమామి గంగా కార్యక్రమం ఉంది, గంగా శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉంటుందో గంగా నది పైన అన్ని అంశాలు కూడా కార్యక్రమాలు కూడా అమలు చేసే సంస్థ ఈరోజు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఈ సంస్థ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ 2 సంస్థలు కూడా సంయుక్తంగా నిర్మించిన గంగా అవలోకన్ మ్యూజియం, మొట్టమొదటి మ్యూజియం గంగా నది ఒడ్డున, దానికి కూడా నిన్నటి రోజున శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఈ రోజున ఇంకొక అంశం, ఈ అంశానికి సంబంధించింది రోయింగ్ ఓవర్ ద గ్యాంజెస్ అనే ఒక పుస్తకం కూడా వార్తలు నిలిచింది. రోయింగ్ ఓవర్ ద గ్యాంజెస్ పుస్తకాన్ని ఎవరు రచించారు, ఎవరు రూపకర్త అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు రూపొందించిన పుస్తకాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఇటీవల వార్తల్లో నిలిచిన రోయింగ్ ఓవర్ ద గ్యాంజెస్ పుస్తకం రూపకర్త ఎవరు రచించారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ నుండి వచ్చిన సంస్థ. ఇది కూడా బుక్ వార్తలు నిలిచింది, ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల పర్యాటక రంగానికి భారత ప్రభుత్వం చాలా చేయూతనిస్తుంది. అందులో భాగంగా సాతి అనే ఒక మొబైల్ యాప్ని కూడా తీసుకొచ్చింది. ఈ సాతి అనే యాప్ని ఎవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్. సో పర్యాటక రంగానికి ప్రసిద్ధమైన ప్రాంతం హరిద్వార్. అండ్ ఇటీవల కాలంలో మనం అస్సాం ప్రాంతంలో కూడా టూరిజం సెక్టార్కి ఎలాంటి ప్రోత్సాహకాలు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని జస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించాం. ఉత్తరాఖండ్కి సంబంధించి కూడా ఈరోజు కూపన్స్ ఇస్తుంది, టూరిజంని ప్రోత్సహించడానికి ప్రభుత్వమే అధికారికంగా 1000 రూపాయల కూపన్స్ ఇస్తుందని చెప్పేసి మనం 1 month బ్యాక్ చూసాం. సో అలాంటి టూరిజంకి ప్రోత్సాహం ఇచ్చే యాప్ ఒకటి వార్తలు నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వాళ్ళు రూపొందించిన సాతి అనే ఒక యాప్ కూడా. అలా కల్చర్, భారతదేశంలో కల్చరల్ సైట్స్ మరియు టూరిజం సైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మరింత ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో ఇది రూపొందించినట్టుగా చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా జస్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది. ఎలా ఆడుతారు బిట్ అంటే ఇటీవల వార్తలు ఇచ్చిన సాతి అనే యాప్ దేనికి సంబంధించింది, ఏ రంగానికి సంబంధించింది అంటే పర్యాటక రంగానికి సంబంధించింది. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన అంశాలు. సో మహారాష్ట్ర ప్రస్తుత గవర్నరు భగత్ సింగ్ కోశ్యారీ గారు. సో ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరు ఇంకొక ప్రాంతానికి కూడా అదనపు బాధ్యతలు ఇస్తున్నారు. అదేంటంటే గోవా. సో గోవాకి మరియు మహారాష్ట్రకి 2 రాష్ట్రాలకి కూడా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ గారు. ఈరోజు భగత్ సింగ్ కోశ్యారీ గారు గవర్నర్గా తన యొక్క అధికారాల విషయంలో వార్తలు నిలిచారు. అదేంటంటే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 అనేది ఒకటి ఉంటుంది, షెడ్యూల్ 6 అనేది ఒకటి ఉంటుంది. సో షెడ్యూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాయింటర్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా షెడ్యూల్ 3 ఏం చెప్తుంది, షెడ్యూల్ 4 ఏం చెప్తుంది, రాజ్యసభ గురించి ఏ షెడ్యూల్ చెప్తుంది, లేకపోతే పార్టీ ఫిరాయింపుల గురించి ఏ షెడ్యూల్ చెప్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా బిట్ అడుగుతారు. అందులో షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఇంపార్టెంట్. ఈ 2 షెడ్యూల్ కూడా ఉద్దేశం ఒకటే, భారతదేశంలోని షెడ్యూల్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కానివ్వండి, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన అంశాల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ చూడడం. సో అలా షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధి, షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రక్షణ కల్పించే షెడ్యూల్స్ ఇవి 2. కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే దేశమంతా కూడా అమలయ్యేది షెడ్యూల్ 5, కానీ కేవలం 4 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రము షెడ్యూల్ 6. సో దేశవ్యాప్తంగా ఉన్న షెడ్యూల్ ప్రాంతాల అభివృద్ధి మరియు షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా షెడ్యూల్ 5లో ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలు ఉంటాయి ఎక్సెప్ట్ 4 స్టేట్స్. ఆ 4 స్టేట్స్ ఎక్కడ ఉంటాయంటే మణిపూర్,
అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, ఈ 4 రాష్ట్రాల్లో మాత్రం ప్రత్యేక షెడ్యూల్ అమల్లో ఉంటుంది. అదే షెడ్యూల్ 6. సో షెడ్యూల్ 6 ఏం చెప్తుందంటే ఈ 4 రాష్ట్రాలకు కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అధికారం గురించి చెప్తుంది. అది కాకుండా మిగతా దేశవ్యాప్తంగా ఉండే షెడ్యూల్ ట్రైబ్స్ కానివ్వండి, షెడ్యూల్ ప్రాంతాల గురించి చెప్పేది షెడ్యూల్ 5. అంటే ఇప్పుడు మహారాష్ట్ర గురించి అంటే ఆటోమేటిక్గా షెడ్యూల్ 5. సో షెడ్యూల్ 5లోని పారాగ్రాఫ్ 1లోని సబ్ పారా 5లో ఒక అధికారము గవర్నర్కి ఇవ్వబడింది. ఆ అధికారం ద్వారా షెడ్యూల్ 5లో గవర్నర్కి ఇవ్వబడ్డ అధికారం ద్వారా ఈరోజు ఒక చట్టం వార్తలోకి వచ్చింది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, అటవీ హక్కుల చట్టం. సో అటవీ హక్కుల చట్టం అనేది ఎవరికి సంబంధించింది? ఎస్టీలకి. సో గిరిజనులకు సంబంధించి గిరి ప్రాంతాల్లో నివసించే జనులు ఎవరైతే ఉంటారో ఈరోజు ట్రైబల్ పీపుల్కి సంబంధించిన చట్టం. అలా అటవీ భూములపై వారికి సంపూర్ణ హక్కు ఉంటుంది. అటవీ భూముల్లో వారు పండించిన ఫలాలైనా కూడా, అటవీ భూముల్లో దొరికే ఫలాలైనా కూడా, ఆ వృక్ష సంపద అయినా కూడా, జుమ్మింగ్ కల్టివేషన్ అయినా, వ్యవసాయం అయినా కూడా వారికి మాత్రమే సంబంధించిన హక్కులు. బయటి ప్రాంతాల వారు అటవీ భూములపై ఎలాంటి హక్కును కూడా కలిగి ఉండరు. సో అలాంటి హక్కులను ఈరోజు మరింత పొడిగిస్తూ, మరింత అధికారాలను ఇస్తూ, మరింత హక్కులను షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే వారికి ఇస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కి కొన్ని సవరణలు ఇస్తూ గవర్నర్ తన అధికారాలతో వార్తలు నిలిచాడు. అలా సవరణలు ఏంటంటే షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో గిరిజనులు, వారు నివసించడానికి నివాసాలను కూడా కలిగి ఉండే హక్కులను గవర్నర్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఈరోజు షెడ్యూల్ ప్రాంతాల్లో ఏ షెడ్యూల్ ప్రాంతం అయితే ఉంటుందో, ఎగ్జాంపుల్ తెగలు ఉంటారు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తెగ నివసిస్తూ ఉంటుంది. అలా ప్రత్యేకంగా తాండాలు అంటాం, మనం కొన్ని ప్రాంతాల్లో తాండాలు అంటాము. అలా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకి ఆ భూమి పైన సంపూర్ణ హక్కులు కలిగి ఉండడానికి కొన్ని చట్టాలు ఉంటాయి. అందులో భాగంగా అక్కడే వారు నిర్మాణాలను నిర్మించుకోవచ్చు, నివాసాలను కూడా నిర్మించుకునే హక్కును కల్పిస్తూ ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి గారు షెడ్యూల్ 5లో గవర్నర్ కి ఇవ్వబడ్డ అధికారాల ద్వారా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006ని మరింత అధికారాలను, మరింత హక్కులను షెడ్యూల్ ప్రాంతాల ప్రజలకు పొడిగిస్తూ ఈ రోజున ఉత్తర్వులు జారీ చేశారు. అదొకటి ఇంపార్టెంట్. బట్ ఇదంతా కూడా కాకుండా ఒకే అంశాన్ని గుర్తుంచుకోండి. షెడ్యూల్ 5 ఆధారంగా గవర్నర్కి ఇవ్వబడ్డ అధికారాలు ఈ రోజున షెడ్యూల్ ప్రాంతాల విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అంశాల విషయంలో అమలు చేయొచ్చు అనే అంశం గుర్తుంచుకోండి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి పాల్ఘర్ ఈరోజు వార్తల్లో నిలిచింది. పాల్ఘర్ ఏంటి? పాల్ఘర్ అంటే ఇటీవల పాల్ఘర్ అడ్మినిస్ట్రేషన్ పాల్ఘర్ ప్రాంతంలో ప్రస్తుతం విజృంభిస్తున్న కాంగో ఫీవర్ని అరికట్టే ఉద్దేశంతో ఆ ప్రాంత ప్రభుత్వాలన్నిటికీ కూడా ప్రత్యేక అధికారులు ఇచ్చింది. సో పాల్ఘర్ గురించి మనం ఎప్పుడు చర్చించుకున్నామంటే కత్కారీ తెగ కానివ్వండి, అలాంటి అంశాలు వచ్చినప్పుడు మనం పాల్ఘర్ ప్రాంతం గురించి చర్చించుకున్నాం. సో పాల్ఘరీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో ఇటీవల ఆ ప్రాంతంలో కొత్త రకమైన డిసీజెస్ వస్తున్నాయి. అండ్ భారతదేశంలో కూడా ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న కొత్త డిసీజెస్ గురించి నేను చెప్పాను. ఇటీవల నాగాలాండ్లోని స్క్రబ్ టైఫస్ డిసీజ్ గురించి మనం చర్చించుకున్నాం. అండ్ వృక్ష జాతులకు సంబంధించి ఇటీవల కాలంలో శాండల్వుడ్ స్పైక్ డిసీజెస్ గురించి చెప్పాను. అండ్ బ్రుసెల్లోసిస్ గురించి చెప్పాను. ఇటీవల కాలం నిన్న కూడా మనం క్యాట్క్యూ వైరస్ గురించి చర్చించుకున్నాం. సో అలాంటి వార్తలు నిలుస్తున్న డిసీజెస్ గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు కాంగో వైరస్ ఎక్కడ ప్రబలుతోంది అంటే పాల్ఘర్ ప్రాంతంలో కాంగో వైరల్ ఫీవర్ అనేవి చాలా మందికి వస్తున్నాయి. సో ఈ వైరల్ డిసీజెస్ ని ఆపే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక అధికారాలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా, ఎందుకంటే వైరల్ డిసీజ్ ఈజీగా స్ప్రెడ్ గా ఉంటుంది, కమ్యూనల్ డిసీజ్ కాబట్టి. సో అలాంటి డిసీజ్ ఏదైతే ఉంటుందో ఈ డిసీజ్ ని అరికట్టే ఉద్దేశంతో కాంగో వైరల్ డిసీజ్ ఈ రోజున వార్తలు నిలిచింది. సో టిక్బార్న్ వైరస్ అంటారు. అలా కాంగో వైరల్ ఫీవర్ అనేది ఈ రోజున ఏ ప్రాంతంలో చూడడం జరిగింది అంటే మహారాష్ట్ర పాల్ఘర్ ప్రాంతంలో. అదొకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ బాంబేకి సంబంధించి బాంబే మేడ్ ఇట్స్ ఫస్ట్ బయోడైవర్సిటీ మ్యాప్ అని చెప్పేసి ఒక వార్త ఈరోజు పేపర్లో నిలిచింది. బయోడైవర్సిటీ మ్యాప్. సో బయోడైవర్సిటీ మ్యాప్ అంటే ఏంటంటే ఈరోజు బాంబే ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా బాంబే పరిసర ప్రాంతాల్లో ఉన్న వన్య ప్రాణుల పట్ల, జీవ సంపద పట్ల మరియు మ్యాంగ్రోవ్ ప్రాంతాల పట్ల అవగాహన కల్పించాలి. ఆ ప్రాంతాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆ ప్రాంతాల బారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా
కాలుష్య ఉద్గారాలు తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక బయోడైవర్సిటీ మ్యాప్ ని రూపొందించింది బాంబే అడ్మినిస్ట్రేషన్. బయోడైవర్సిటీ మ్యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మ్యాంగ్రోవ్ ప్రాంతాలని ఈ మ్యాప్ లో గుర్తించడం. ఎక్కడెక్కడ బాంబే ప్రావిన్స్ మొత్తం ఉంది కదా, బాంబే మొత్తం ఉంది కదా, అందులో ఎక్కడ మ్యాంగ్రోవ్ ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడ జీవ సంరక్షణ ఉంటుంది అంటే జీవానికి సంబంధించి వన్యప్రాణులు తిరిగే సంచరించే ప్రాంతం ఎక్కడ ఉంటుంది, మరి దాంతోపాటు అటవీ సంపద ఉన్న ప్రాంతాలు ఏవి, ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా రూపొందిస్తూ ఒక మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది బాంబే అడ్మినిస్ట్రేషన్. అలా బయోడైవర్సిటీ మ్యాప్ తో వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ప్రాంతం ఏది ఈ రోజున అంటే బాంబే. సో అలాంటి బాంబే బయోడైవర్సిటీ మ్యాప్ ఎవరి ఆలోచనల ఆధారంగా రూపుదిద్దుకుంది అంటే ఒక ప్రముఖ వ్యక్తి రోహన్ చక్రవర్తి, ఒక పర్యాటక రోహన్ చక్రవర్తి, ఒక గ్రేట్ ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణవాది. చాలా వరకు పర్యావరణ సంబంధిత అంశాలు రోహన్ చక్రవర్తి గారి పేర్లు మనం చూస్తాము. సో రోహన్ చక్రవర్తి గారి ఆలోచనల ఆధారంగా ఈరోజున బాంబే బయోడైవర్సిటీ మ్యాప్ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. అలా బాంబేలో నివసించే ప్రజలందరికీ కూడా మనకి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో జీవ సంపద కానివ్వండి, వృక్ష సంపద కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలపైన ప్రత్యేక అవగాహన కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన మ్యాప్ కూడా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ మై సహేలి. సహేలి అంటే ఫ్రెండ్. యాక్చువల్గా ఆపరేషన్ మై సహేలి అనే ప్రోగ్రామ్ ని ఎవరు ప్రారంభించారు, ఎందుకోసం ప్రారంభించారు ఖచ్చితంగా అడుగుతారు. సో ఎవరు ప్రారంభించారు ఆపరేషన్ మై సహేలి అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వారు ప్రారంభించారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ ఎక్కడ హెడ్ క్వార్టర్ పనిచేస్తుంది, కోల్కతా, వెస్ట్ బెంగాల్. సో సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వారు ఆపరేషన్ మై సహేలి అనే ప్రోగ్రామ్ ఎందుకోసం ప్రారంభించారంటే మహిళా భద్రతకి ప్రాధాన్యత ఇస్తూ. మహిళా భద్రత, మరి ఏ మహిళా భద్రత? ఈరోజు రైల్వే ప్రయాణం, రైళ్లలో ప్రయాణించే మహిళలకి వారి యొక్క భద్రతను ప్రాధాన్యతనిస్తూ ప్రారంభించబడ్డ పథకం ఆపరేషన్ మై సహేలి. మరి ఏ రకంగా వీళ్ళకి భద్రతకు సంబంధించిన అంశాలను రైల్వే జోన్ వారు చూసుకుంటారంటే చూడండి, ఎగ్జాంపుల్ రైళ్లలో ప్రయాణం చేసే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి బోర్డింగ్ స్టేషన్ ఉంటుంది కదా, ఎక్కడైతే వారి యొక్క రైలు ప్రయాణం ప్రారంభమవుతుందో ఆ బోర్డింగ్ స్టేషన్లోనే వారికి సంబంధించిన మహిళ, రైలు ప్రయాణం చేసిన మహిళ యొక్క బేసిక్ డీటెయిల్స్, నేము, మొబైల్ నెంబరు, బోగీ నెంబరు, సీట్ నెంబరు అండ్ అడ్రస్, ఈ బేసిక్ డేటాని ఆర్పిఎఫ్ వారు తీసుకుంటారు. ఆర్పిఎఫ్ అంటే ఏంటి? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత రైలు ప్రారంభమైన తర్వాత ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది కదా, మహిళ ఎక్కడి నుండి ఎక్కడి వరకు జర్నీ చేస్తుందో ఆ ఫైనల్ డెస్టినేషన్ ప్రాంతం వరకు కూడా ప్రతి స్టేషన్ లో కూడా ఆ మహిళకి సంబంధించి ఏ రకంగా ప్రయాణం చేస్తుంది అని చెప్పేసి పర్యవేక్షణ చేస్తారు. ఎందుకు అంటే చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం రైళ్లలో మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చాలా రకమైన కొన్ని ప్రమాదకరమైన ఘటనలు చూస్తాము. అలా రైళ్లలో మహిళల పైన ఈరోజు దాడులను ఆపడం, వారికి సంబంధించిన భద్రత సంబంధించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారి పరిధిలో ఈరోజు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వారు ప్రారంభించబడిన పథకమే ఈరోజు ఆపరేషన్ మై సహేలి. అండ్ ఇందులో భాగంగా మొట్టమొదటిసారి 3 రైళ్లలో ప్రాక్టికల్ గా ప్రారంభించారు. ప్రాక్టికల్ అంటే ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. ఆ 3 రైళ్లు ఎక్కడెక్కడ ప్రారంభం అవుతాయంటే హౌరా వెస్ట్ బెంగాల్లో ఉంటుంది కదా, హౌరా నుండి అహ్మదాబాద్ వరకు. అహ్మదాబాద్ ఏంటి? గుజరాత్. సెకండ్ ట్రైన్ హౌరా నుండి యశ్వంత్పూర్ అంటే మనకు బెంగళూరు పక్కనే ఉంటుంది యశ్వంత్పూర్. అండ్ నెక్స్ట్ హౌరా నుండి ముంబై. ఈ 3 ట్రైన్లలో కూడా ఆపరేషన్ మై సహేలి అనే ఒక ప్రోగ్రామ్ ని భద్రతకు సంబంధించి, మహిళా భద్రతకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ప్రాక్టికల్ గా ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్ లో అడగవచ్చు. ఎందుకంటే ఈరోజు మహిళా భద్రత అన్ని రంగాల్లో కూడా ప్రధాన అంశంగా ఉంటున్నాయి, ప్రభుత్వాలకైనా ఎవరికైనా కూడా. సో అలా మహిళా భద్రతకి సంబంధించిన ఒక అంశము ఆపరేషన్ మై సహేలి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ వారు ప్రారంభించారు. ఇది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ భద్రతకి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకున్నాం కాబట్టి ఈరోజు ఇంకొక అంశం భద్రతకి సంబంధించి సైబర్ సెక్యూరిటీ గురించి మనం తరచూ వింటున్నాం. ఇటీవల కాలంలో సైబర్ సెక్యూరిటీ దాడులు పెరుగుతున్నాయి. సో సైబర్ సంబంధిత అంశాల విషయంలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు, చాలా మంది సైబర్ దాడుల్లో ఇరుక్కుంటున్నారని చెప్పేసి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇటీవల దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ను కూడా చర్చించుకున్నాం. అలాంటి సైబర్ దాడులు ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ యుగంలో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ జరుగుతుంది. చిన్నపిల్లలు ఆన్లైన్ క్లాసెస్ నుండి మొదలు పెడితే సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఎవరికైనా ఈ ఆఫీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ తో ముడిపడి ఉంది. సో ఇలాంటి ఆన్లైన్ యుగంలో సైబర్ దాడులు అనేవి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి సైబర్ దాడులకు సంబంధించి ఇటీవల కాలంలో మనం చాలా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలని
మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు తరచూ ఎప్పుడు వార్తలు నిలిచినా చూస్తున్నాం. ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ రక్షాబంధన్ గురించి మీకు చెప్పాను. సైబర్ దాడులకు సంబంధించి ఏ రకంగా అమలు చేస్తారు, ఏ రకంగా కాపాడుతుంది సైబర్ దాడులు జరగకుండా అని చెప్పేసి అలాంటి ఒక అంశమే ఈరోజు సైబర్ సెక్యూరిటీ. సైబర్ దాడుల వల్ల ఎవరైనా ఫైనాన్షియల్ లాస్ జరిగిందనుకోండి, ఆర్థిక పరమైన నష్టం జరిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సైబర్ అంశాల ద్వారా వారి కోసం ఒక కొత్త భద్రతా విధానాన్ని తీసుకొచ్చిన 2 సంస్థలు ఏవి అంటారు. అదేంటంటే ఒకటి ఫ్లిప్కార్ట్ గురించి కూడా మనం తరచూ వార్తలు చూస్తున్నాం. రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్ క్విక్ అని ఇటీవల ఫ్లిప్కార్ట్కి సంబంధించి కొన్ని ప్రభుత్వాలు కూడా ఒప్పందం చేసుకున్నాయి. ఆన్లైన్ మద్య విక్రయమే కానివ్వండి, చాలా అంశాలు మనం చర్చించుకున్నాం. సో ఫ్లిప్కార్ట్ సంస్థ మరియు ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ. బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఎక్కడ లాస్ట్ టైం చెప్పానంటే కుక్కలకి కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్న సంస్థ అని చెప్పాను. అలా ఈరోజు డాగ్స్ ఏవైతే ఉంటాయో పెట్ డాగ్స్, ఆ పెట్ డాగ్స్ కి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్న సంస్థ బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్. సో ఈ 2 సంస్థల మధ్యలో కూడా కుదిరిన ఒప్పందం ద్వారా ఈ రోజున డిజిటల్ సురక్ష గ్రూప్ ఇన్సూరెన్స్ ని తీసుకొచ్చారు. గ్రూప్ ఇన్సూరెన్స్, డిజిటల్ సురక్ష గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఈ రోజున డిజిటల్ సురక్ష, సో డిజిటల్ విధానంలో జరిగే అంశాలకు భద్రతను కల్పించడం ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ గా తీసుకొచ్చారు. అలా సైబర్ దాడుల్లో ఈ రోజు నష్టపోయిన వారు, ఆర్థిక పరమైన నష్టాన్ని చూసిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా బీమా సౌకర్యాన్ని ఇస్తామని చెప్పేసి రక్షణ సంబంధిత అంశం ఒకటి వార్తలు నిలిచింది. సో జస్ట్ ఈ 2 సంస్థలను గుర్తుంచుకోండి. సైబర్ కి సంబంధించి ఈరోజు సైబర్ భద్రతలో ఉద్దేశించి ఈరోజు సైబర్ లాసెస్ ని అంశంగా తీసుకొని డిజిటల్ సురక్షని తీసుకొచ్చిన సంస్థలు ఏవి అంటారు. ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ, ఒకటి ఈ కామర్స్ సంస్థ, ఫేమస్ ఈ కామర్స్ సంస్థ. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు శానిటేషన్ సంబంధించి, పరిశుభ్రతకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ గురించి తరచూ చెప్తున్నాను. 1982 శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. నాబార్డ్ అనగానే తరచూ వచ్చే ఒకే ఒక బిట్ రీఫైనాన్సింగ్ అని చెప్పాను. సో రీఫైనాన్సింగ్ అంటే ఏంటి? ఎందుకంటే నాబార్డ్ దగ్గర సొంతగా డబ్బులు ఉండవు, నిధులు ఉండవు. ఇదేం చేస్తుంది? రీఫైనాన్స్ చేస్తుంది. ఆర్బీఐ నుండి డబ్బులు తీసుకొని వేరే వారికి ఆర్థిక సహాయం ఇస్తుంది, రుణాల రూపంలో ఇస్తుంది. అలా అగ్రికల్చర్, వ్యవసాయానికి మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో అపెక్స్ బ్యాంక్ ఈరోజు నాబార్డ్. సో అలాంటి నాబార్డ్ ఈరోజు వార్తల్లో నిలిచింది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 2000 గ్రామాల్లో శానిటేషన్ లిటరసీ క్యాంపెయిన్ ని ప్రారంభించింది. శానిటేషన్ లిటరసీ క్యాంపెయిన్ అంటే ఏంటి? శానిటేషన్ అంటే పరిశుభ్రత విషయంలో ప్రతి ఒక్కరికి కూడా అభ్యసించే విధానం. అంటే ఏంటంటే పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ఒక ఉద్దేశంతో ఈ రోజున నాబార్డు దాదాపు కర్ణాటకలోని 2000 గ్రామీణ ప్రాంతాల్లో వాష్ అనే ఒక ప్రోగ్రామ్ ని చేపట్టింది. వాష్ అంటే ఏంటి? వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. సో వాటర్ అండ్ శానిటేషన్ అండ్ హైజీన్ అనే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఈ రోజున శానిటేషన్ లిటరసీ క్యాంపెయిన్ ని నాబార్డు ఏ రాష్ట్రంలో ప్రముఖంగా చేపడుతోంది అంటే కర్ణాటక రాష్ట్రంలో. ఇది ఒక క్యాంపెయిన్, అవగాహన కార్యక్రమం మాత్రమే. 2000 గ్రామాల్లో అవగాహన తీసుకొస్తారు. ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రేపటి రోజున ప్రారంభమవుతుంది, గాంధీ జయంతి రోజున. సో గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా గాంధీ జయంతి రోజు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 2, 2020 తేదీ నుండి జనవరి 26, 2021 వరకు ఈ 2-3 నెలల పాటు దాదాపు అమల్లో ఉంటుంది. ముఖ్యంగా శానిటేషన్ పైన అవగాహన కల్పించడం, గ్రామీణ ప్రజలకి కూడా అవగాహన కల్పించే ఒక ఉద్దేశం వార్త నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ నాబార్డ్ సంబంధించి ఇటీవల కాలంలో నాబార్డు వరద ప్రాంతాలకు నష్టపోయిన వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు ఎలాంటి సాయం చేసింది, మరియు అండమాన్లో నాబార్డు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ మనం చర్చించుకున్నాం. ఒక్కసారి చూడండి, ఎందుకంటే నాబార్డు గురించి బిట్స్ చాలా అడుగుతున్నారు, రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఎందుకంటే రానున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి. అండ్ నెక్స్ట్ నాబార్డు ఇప్పటి వరకు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. దాదాపు భారతదేశంలో ఫ్యామిలీ టాయిలెట్స్ ని ఏర్పాటు చేస్తుంది. ఇంటింటికి ఒక్కొక్క టాయిలెట్ అని చెప్పేసి 3.29 కోట్ల టాయిలెట్ సౌకర్యాలను కూడా నాబార్డు
సహకారంతో భారత ప్రభుత్వం నిర్మించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 27,929 కోట్ల రూపాయలను శానిటేషన్ కార్యక్రమాల కోసం నాబార్డు రుణాలుగా కూడా ఇస్తుంది. సో అలా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటున్నాను. గ్రామీణ ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు వ్యవసాయానికి సంబంధించిన బ్యాంకు ఈరోజు రూరల్ ప్రాంతాల్లో శానిటేషన్ మరియు హైజీన్ కండిషన్స్ విషయంలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రక్షణ సంబంధిత అంశాలు మరియు స్పేస్ టెక్నాలజీ సంబంధించి రక్షణ మరియు అంతరిక్ష రంగానికి సంబంధించింది. సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రయాన్ వార్తలు నిలిచింది. శుక్రయాన్ 1. సో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 చూసాం ఇప్పటి వరకు మనం. సో శుక్రయాన్ 1 ఈ రోజున వార్తలు నిలిచింది. స్పేస్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా అడగవచ్చు. సో భారతదేశం నుండి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, తరచూ మనం చూస్తున్నాం ఇస్రో యొక్క ఘనత ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని టాప్ మోస్ట్ లో నిలబడుతున్నాయి. ఈరోజు స్పేస్ రంగంలో, అంతరిక్ష రంగంలో ఈరోజు భారతదేశం చేస్తున్న ప్రయోగాలు ప్రపంచంలో అగ్రగామి దేశాల సరస్సున సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం నిలబెడుతున్నారు. అదొకటి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చులో ఈరోజు మనం శాటిలైట్స్ ప్రయోగాలు చేయడం కానివ్వండి, ఒక హాలీవుడ్ మూవీకి అయ్యే ఖర్చు ద్వారా కూడా ఈరోజు శాటిలైట్ ఖర్చు పెడుతున్నాం మనం. అంతటి తక్కువ ఖర్చులో అత్యంత అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఇస్రో గురించి అన్ని ప్రయోగాలు చూసుకోండి. ఇప్పటి వరకు ఇస్రో నుండి వస్తున్న నావికే కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో జరిగిన స్పేస్ సంబంధిత అంశాలు కానివ్వండి, ఇస్రోకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో బిట్స్ పడుతున్నాయి. సో ఈ రోజున ఇస్రో ఎందుకు వార్తలు నిలిచింది అంటే 2025వ సంవత్సరం శుక్రయాన్ 1 కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పేసి ఇస్రో చీఫ్ ప్రస్తుతం శివన్ గారు చెప్పారు. అందులో భాగంగా ఫ్రాన్స్ దేశం సహకారాన్ని కూడా మొట్టమొదటిసారి తీసుకుంటున్నారు. అండ్ ఇప్పటి వరకు భారతదేశం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఎప్పుడు కూడా ఫ్రాన్స్ పేలోడ్లను లాంచ్ చేయలేదు. పేలోడ్ అంటే ఏంటి? రాకెట్ ఉంటుంది కదా, రాకెట్ లోపల శాటిలైట్ కానీ ఏదైతే ఉంటామో మనం పంపించే ఐటమ్ ఉంటుందో దాన్ని పేలోడ్ అంటాము. సో అలా ఫ్రాన్స్ వారు తయారు చేసిన పేలోడ్ ఎప్పుడు కూడా మనం పంపలేదు. కానీ మొట్టమొదటిసారి శుక్రయాన్ 1 ప్రయోగంలో భాగంగా ఫ్రాన్స్ తో భారత ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు ఇస్రో సహకారం తీసుకుంటుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రయాన్ అంటున్నాను, వీనస్. సో వీనస్ కి సంబంధించి ఈ రోజు చేపట్టబోయే ప్రయోగాల్లో ఫ్రాన్స్ సహకారం పొందుతున్నాం. అందులో భాగంగా ఒక పేలోడ్, మోస్ట్ ఇంపార్టెంట్ విరాల్ పేలోడ్ ని తయారు చేస్తున్నారు. విరాల్ వీనస్ ఇన్ఫ్రారెడ్ అట్మాస్ఫరిక్ గ్యాసెస్ లింకర్. వీనస్ ఇన్ఫ్రారెడ్ అట్మాస్ఫరిక్ గ్యాసెస్ లింకర్ విరాల్ అనే ఒక పేలోడ్ ని కూడా తయారు చేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలా ఈరోజు శుక్రయాన్ 1 ప్రోగ్రామ్ అనేది వార్తలు నిలిచింది. దానికి సంబంధించి అభివృద్ధి జరుగుతున్న కొద్దీ కూడా మనకు వార్తలు నిలుస్తాయి. సో ఈ రోజే ఫస్ట్ కాబట్టి శుక్రయాన్ 1 అంటే ఆటోమేటిక్గా శుక్రుని యానం చేయాలి. అంటే ఏంటి? మనం శుక్రుని పైన ప్రయోగాలు చేసే ఉద్దేశంతో శుక్రయాన్ 1. చంద్రయాన్ అంటున్నాం. చంద్రయానం అంటే ఏంటంటే చంద్రుని పైన పరిశోధన చేసే చంద్రయాన్. ఈరోజు శుక్రునికి సంబంధించి పరిశోధన చేసే శాటిలైట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అంశం ఒకటి వార్తలు నిలిచింది. శుక్రయాన్ 1 2025వ సంవత్సరం ఇస్రో చేపట్టబోతోంది. అందుకోసం ఫ్రాన్స్ కి సంబంధించి ఫ్రాన్స్ సహకారంతో పేలోడ్లను కూడా తయారు చేస్తుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి. ఇటీవల బ్రాహ్మోస్ నిన్నటి రోజున ప్రయోగం జరిగింది. ఒడిషా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిసైల్ రేంజ్ నుండి ప్రయోగం జరిగింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ మిసైల్ లాంచ్ స్టేషన్ ఒడిషాలో ఉంటుంది. ఒడిషాలోని బాలాసోర్ ప్రాంతము, చాందీపూర్ ప్రాంతం మనం తరచూ చర్చించుకుంటాం. సో ఆ ప్రాంతం నుండి ఈ రోజున బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం జరిగింది. సో బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం అనేది మనం ఇప్పటివరకు చాలాసార్లు చేశాము. మొదటిసారి చేశాము, ఆల్మోస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ 290 కిలోమీటర్స్ పంపాము. కానీ ఈ రోజు చేసిన బ్రాహ్మోస్ ప్రయోగం యొక్క ఫలితం ఏంటంటే, దాని యొక్క ఘనత ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైల్ బూస్టర్ మరియు ఎయిర్ ఫిల్టర్స్, స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన పరికరాలను అమర్చి ఈరోజు బ్రాహ్మోస్ క్షిపణిని సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగాన్ని ఒడిశాలో చేసింది డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ ప్రయోగంలో మనం సాధించింది ఏంటంటే దాదాపు 400 కిలోమీటర్ల సుదూరంలో ఉన్న టార్గెట్ ని కూడా ఈ బ్రాహ్మోస్ క్షిపణితో మనం పేల్చేయవచ్చు. సో అలా సర్ఫేస్ టు సర్ఫేస్, భూమి నుండి భూమికి
భూమి నుండి ఆకాశంలోకి ఈవెన్ విమానం నుండి కూడా ప్రయోగం చేసే విధంగా బ్రాహ్మోస్ ను ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఒక ఫలితాన్ని మనం పొందడం జరిగింది. బ్రాహ్మోస్ ప్రయోగం ఇటీవల చేయడం జరిగింది. అలా డిఆర్డిఓ వారు దీన్ని టెస్ట్ ఫైర్ చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాహ్మోస్ రష్యాకి సంబంధించింది. అలా మొదటి ప్రయోగంలో 290 కిలోమీటర్ల టార్గెట్లను రీచ్ చేసి ఈరోజు స్వదేశీ పరిజ్ఞానంతో నవీకరించిన బ్రాహ్మోస్ క్షిపణి దాదాపు 350కి పైచిలుకు కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను కూడా ఛేదిస్తుందని చెప్పేసి ఒక వార్త నిలిచింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధిత అంశాల దృష్ట్యా చాలా మిసైల్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో మనం పినాకా కానివ్వండి చాలా చూస్తున్నాం మనం. అలా రెగ్యులర్ గా మనం అభ్యాస్, సో ఇవన్నీ ఎందుకు టెస్ట్ ఫైర్ చేస్తున్నామంటే అనుకోకుండా వచ్చే యుద్ధాలు ఏవైతే ఉంటాయో అందులో కీలక పాత్ర పోషించేవి ఇవి. అందుకే రక్షణ సంబంధిత అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చాలా వరకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కానివ్వండి, ఇవి చాలా వరకు కూడా మనకు రెగ్యులర్ గా వార్తలు నిలుస్తున్నాయి. వీటి గురించి చూడండి, ఎందుకంటే తరచు మనం చర్చించుకున్నాం. కాకపోతే టాపిక్ వచ్చినప్పుడు ఇంటర్లింక్ చేసుకుంటాం ఒకే దగ్గర, దాన్ని మళ్ళీ ఈ టాపిక్ చదివినప్పుడు అంతకుముందు రక్షణ సంబంధిత అంశాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఒక టాపిక్ ని మరొకసారి లింక్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా గుర్తుంటుంది. సో అలా రక్షణ సంబంధిత అంశం విషయంలో ఈరోజు బ్రాహ్మోస్ వార్తలు నిలిచింది. ఈ బ్రాహ్మోస్ ని ఇప్పటి వరకు భారత్ మనకి అరుణాచల్ ప్రదేశ్ చైనాతో వివాదాస్పదం అవుతున్న 2 ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆ ప్రాంతాలు వీటిని పెట్టేసింది. ఎక్కడ అంటే ఒకటి లడక్ అక్సాచిన్ ప్రాంతంలో కానివ్వండి, లడక్ లో ఈరోజు బ్రాహ్మోస్ క్షిపణులను భారత ప్రభుత్వం మోహరించింది డిఆర్డిఓ వారు. అండ్ దాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో కూడా బ్రాహ్మోస్ క్షిపణులను ఈరోజు మోహరించడం జరిగింది. ఎందుకంటే చైనా నుండి అనుకోని విపత్తు ఏదైనా సంభవించినప్పుడు అత్యంత తొందరలో ఈ బ్రాహ్మోస్ క్షిపణులు లాంచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. సో అలా బ్రాహ్మోస్ కూడా ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు బైలాటరల్ రిలేషన్స్ కి సంబంధించి బైలాటరల్ కానివ్వండి, విదేశీ అంశాలకు సంబంధించిన అంశాలు ఏంటంటే ఈరోజు గుజరాత్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల గుజరాత్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్ మరియు డేనిష్ వాటర్ ఫోరం, అంటే డేనిష్ అంటే ఏంటి, డెన్మార్క్ సంబంధించిన సిటిజన్ మనం డేన్స్ అంటాము. సో అలా డెన్మార్క్ సంబంధించిన డెన్మార్క్ వాటర్ ఫోరం కి మరియు గుజరాత్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు మధ్యలో ఒక ఎంఓయూ జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇటీవల కాలంలో మనం డెన్మార్క్ ఇండియాకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ని మనం చర్చించుకున్నాం జస్ట్ 2 days బ్యాకే. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆపరేషన్ విషయంలో ఇండియా డెన్మార్క్ సంబంధించిన అంశం ఏంటని మనం చర్చించుకున్నాం. ఈ రోజు అదే డెన్మార్క్ సంబంధించిన డేనిష్ వాటర్ ఫోరం మరియు గుజరాత్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్ ఈ రెండింటి మధ్యలో కూడా జరిగిన పరస్పర అంగీకారం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోని 6th గోల్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ని ప్రతి దేశం కూడా సాధించాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 లక్ష్యాలను ప్రతి దేశం కూడా 2030 వరకు సాధించాలి. అందులో ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా అని మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు 6th గోల్ వాటర్ కి సంబంధించి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, పరిశుభ్రత, ఈ అంశం ఆధారంగా ఈ రోజున ఈ 2 సంస్థల మధ్యలో కుదిరిన పరస్పర ఒప్పందం ద్వారా ముఖ్యంగా వాటర్, శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్ పైన ఈ 2 కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి. ఇదొకటి కూడా ఈ రోజున వార్తలు నిలిచింది. అలా గుజరాత్ వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్ మరియు డేనిష్ వాటర్ ఫోరం మధ్యలో కుదిరిన ఒప్పందము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 లోని క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ని అమలు చేసే ఉద్దేశంతో గుజరాత్ లోని చాలా ప్రాంతాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించిన అంశం. ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో 6th JCC మీటింగ్ జరిగింది, జాయింట్ కలెక్టివ్ కాన్ఫరెన్స్. ఇటీవల 6th JCC కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారత విదేశీ మంత్రిత్వ శాఖకి మరియు బంగ్లా విదేశీ మంత్రిత్వ శాఖకి మధ్యలో 3 అంశాల విషయంలో ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగింది. వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. అలా విదేశీ మంత్రుల మధ్యలో ఇటీవల జరిగిన కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి టెర్రరిజం అండ్ రోహింగ్యాలకు సంబంధించిన సమస్యలు మరియు ట్రేడ్, ఈ 2 దేశాలకు సంబంధించిన వాణిజ్య సంబంధిత అంశాలు
మరియు రోహింగ్యా వలస వారు ఉంటారు కదా, రోహింగ్యాలకు సంబంధించిన వలస సమస్యలు కానివ్వండి, మరియు టెర్రరిజం తీవ్రవాదుల చొరబాటు ఏవైతే ఉంటాయో సరిహద్దుల వెంట వాటిని నిర్మూలించే ఉద్దేశంతో ఈ రెండు దేశాల మధ్యలో ఒక వర్చువల్ మీటింగ్ జరిగింది. ఆ వర్చువల్ మీటింగ్ లో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ప్రస్తుతం భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరి పరిధిలో ఉంది, జయశంకర్ గారు మరియు బంగ్లా ఫారెన్ మినిస్టర్, ఎవరు ఫారెన్ మినిస్టర్, అబ్దుల్ మొమెన్. అలా విదేశీ మంత్రుల మధ్యలో జరిగిన ఒక మీటింగ్ ఈసారి జరిగింది 6th మీటింగ్. సో అలా 6th జేసీసీ అంటారు. ఈ జేసీసీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రెండు దేశాల మధ్యలో 3 సమస్యల విషయంలో ఇటీవల కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. ఇది ఒకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఇందాక మనం ఇండియా బంగ్లాదేశ్ సంబంధించి 6th జాయింట్ కన్సల్టేటివ్ కమిషన్ కి సంబంధించిన అంశాలను చర్చించుకుందాం. ఈరోజు ఇంకొక అంశం వచ్చేసి ఇండియాకి మరియు G20కి సంబంధించిన అంశం. సో G20 షెర్పా వర్చువల్ సమ్మిట్ ఇటీవల వార్తలు నిలిచింది. సో G20 దేశాల మధ్యలో జరిగిన ఒక వర్చువల్ మీటింగ్ ఈరోజు వార్తలు నిలిచింది. అలా G20 షెర్పా వర్చువల్ మీటింగ్ కి భారతదేశం నుండి ఎవరు ప్రాతినిధ్యం వహించారు, ప్రతినిధిగా ఎవరు వెళ్ళారని అడుగుతారు. అలా వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఎవరు చోటు చేసుకున్నారు అంటారు. సో G20 షెర్పా వర్చువల్ కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే, షెర్పా అనే మీనింగ్ అర్థం ఏంటంటే ఎమిసరీ అంటారు. ఎమిసరీ అంటే ఏంటి, ప్రతినిధి, ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎనీ కంట్రీ టు ఎనీ సమ్మిట్. అంటే ఎగ్జాంపుల్ భారతదేశము గ్రూప్ ఆఫ్ 20 ఉంది కదా, G20లో భారతదేశం కూడా సభ్య దేశం. సో G20తో పాటు G7 దేశాలకు షెర్పా అనే ఒక పదం ఉంటుంది. షెర్పా అంటే ఏంటంటే ఈ గ్రూపులకి ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రతినిధిని నియమించాలి, అలా వారిని షెర్పా అంటారు. సో G20 షెర్పా ప్రస్తుతం ఎవరు అంటే సురేష్ ప్రభు గారు ఉన్నారు. మనకు సురేష్ ప్రభు గారి గురించి ఇప్పటివరకు చాలాసార్లు చూసాము. మాజీ రైల్వే శాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో ప్రస్తుతం G20 షెర్పాగా భారతదేశం నుండి ఎవరు ఉన్నారు అంటే ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరంటే సురేష్ ప్రభు గారు. అలా ఇటీవల చోటు చేసుకున్న G20 షెర్పా వర్చువల్ సమ్మిట్ లో భారతదేశం నుండి పాల్పంచుకున్న వ్యక్తి, అక్కడ పాల్గొనే వ్యక్తి ఎవరు అంటే మనకి సురేష్ ప్రభు గారు. సో ఈ G20 దేశాల మధ్యలో జరిగిన అంశం ఏంటి, అసలు కామన్ అంశం చర్చకు వచ్చింది ఏంటంటే అన్ని దేశాలు కూడా COVID-19కి సంబంధించిన అంశాలను చర్చించుకున్నారు. COVID-19 ప్రస్తుతం ప్రపంచాన్ని అంతా కూడా గడగడలాడిస్తున్న మహమ్మారి COVID-19. ఇలాంటి పరిస్థితిలో ఈ G20 దేశాలలో అసలు ఏ రకంగా COVID-19 పైన ఫైట్ చేస్తున్నాయి, ఏ రకంగా దీన్ని ట్యాకిల్ చేస్తున్నాయి, ఎలాంటి ఆర్థిక పరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి, సో ఈ దేశాల మధ్యలో ఎలాంటి ఆర్థిక సహకారం ఉండబోతోంది, మరియు వ్యాక్సిన్ సంబంధించి ప్రయోగాలు ఎలాంటి దశలోకి వచ్చాయని చెప్పేసి ఎక్స్క్లూజివ్ గా COVID-19 ప్రధాన అంశంగా ఇటీవల G20 షెర్పా వర్చువల్ మీటింగ్ అనేది జరిగింది. సో అందులో భారతదేశం నుండి ప్రస్తుతం ఇండియన్ షెర్పా ఎవరు G20కి సురేష్ ప్రభు గారు అందులో పాల్గొనడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆతిథ్యం ఇచ్చే దేశం ఏంటి, ప్రెసిడెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా ఆతిథ్య వేదికగా ఈరోజు వర్చువల్ కాన్ఫరెన్స్ చోటు చేసుకుంది. వర్చువల్ అంటే ఏంటంటే ఈరోజు ఎవరు కూడా G20 దేశాలు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఫిజికల్ గా అటెండెన్స్ అవ్వడం కానివ్వండి, అటెండ్ అయ్యేసేసి అక్కడ సమావేశాలు జరుపుకునే అంశం లేదు కాబట్టి, ఈరోజు అలాంటి పరిస్థితి లేవు కాబట్టి వర్చువల్ గా చోటు చేసుకున్న మీటింగ్ G20 షెర్పా మీటింగ్. ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు గ్రీన్ ఎకానమీకి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచి, 2 అంశాలు వార్తలు నిలిచింది. ఒకటి, ఇటీవల ఇండియన్ బ్యాంక్ వార్తలో నిలిచింది. సో ఇండియన్ బ్యాంక్ ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. అదేంటంటే దేశంలోని ఇండియన్ బ్యాంక్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో ఎక్కడ కూడా పేపర్ విధానానికి ఇక ప్రొసీడ్ అవ్వకూడదు. సో పేపర్లెస్ విధానాన్ని ప్రారంభించిన బ్యాంక్గా ఇండియన్ బ్యాంక్ ఈరోజు వార్తల్లోకి ఎక్కింది. పేపర్లెస్ విధానం అంటే ఏంటి, బ్యాంకులో మనకు చాలా వరకు చూడండి స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ కానివ్వండి, చాలా వరకు కూడా మనకు పేపర్లో వస్తాయి. సో అలాంటి పేపర్లు ఏవైతే ఉంటాయి, ఇప్పటివరకు మనకి అకౌంట్ బుక్ కానివ్వండి, మరి ఏదైనా స్టేట్మెంట్ కావాలంటే బ్యాంకు నుండి మనం లోన్ కాగితాలు కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు డిజిటలైజ్ చేసింది. డిజిటలైజ్ అంటే ఎక్కడ కూడా ఇండియన్ బ్యాంక్ ఇక పేపర్ విధానంలో కార్యం చేయకూడదు, అంటే పేపర్ విధానంలో వారి యొక్క కార్యకలాపాలు ఉండకూడదని చెప్పేసి ఒక అంశంతో వార్తలోకి ఎక్కాయి. అలా ఐబిఈ నోట్ వర్చువల్ విధానాన్ని ప్రారంభించింది. ఐబిఈ నోట్ అంటే ఏంటి, ఇండియన్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ విధానంలోనే ఇక మీదట ఆ బ్యాంక్ సంబంధిత కార్యకలాపాలన్నీ కూడా
నెరవేరుతాయని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించారు. అందులో భాగంగా డిజిటల్ ఎకానమీని ప్రేరేపిస్తున్నాం. ఈరోజు డిజిటల్ ఎకానమీకి ప్రోత్సహిస్తూ ముఖ్యంగా ఆ ఇండియన్ బ్యాంక్ పరిధిలో పనిచేసే సిబ్బందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఎకానమీ కానివ్వండి, డిజిటల్ సంబంధిత అంశాలు ఈరోజు పేపర్లెస్ ఎకానమీని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, కరెక్టే. కానీ ఆ సిబ్బందికి ఫస్ట్ ఈ పేపర్లెస్ విధానము, డిజిటల్ విధానంలో బ్యాంకు కార్యకలాపాలు ఎలా చేయాలని చెప్పేసి ట్రైనప్ కార్యక్రమాలు నిర్వహించాలి. అందులో భాగంగా ఇండ్ గురు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఆ బ్యాంకు సిబ్బందికి అందరికీ కూడా వర్చువల్ విధానంలో ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమాలు చేపడుతుంది. అలా పేపర్లెస్ విధానానికి ముందుకు వచ్చింది ఇండియన్ బ్యాంక్. ఇదొకటి కూడా చూడండి, జస్ట్ యాడ్ చేసుకోండి, అడిగితే అడగవచ్చు, లేకపోతే లేదు. బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో అలా పేపర్లెస్ విధానంతో ముందుకు వచ్చి డిజిటల్ ఎకానమీ మరియు డిజిటల్ విధానాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏంటంటే ఇండ్ బ్యాంక్. అండ్ ఇంకొక అంశం కూడా ఇలాంటిదే, గ్రీన్ ఎకానమీకి సంబంధించింది ఈరోజు. సో నీతి ఆయోగ్ అండ్ ఎంబసీ ఆఫ్ నెదర్లాండ్స్ ఇటీవల ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ని రిలీజ్ చేశాయి. స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంటంటే ఒక ఒప్పందం. మనం రెండు దేశాల మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం కదా, రెండు సంస్థల మధ్యలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం కదా, ఒప్పందం. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే రెండు సంస్థల మధ్యలో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అంటే వీరిద్దరి మధ్యలో కూడా ఒక ఒప్పందం విషయంతో వార్తలకు ఎక్కాయి. అదేంటంటే నీతి ఆయోగ్. తరచూ మనకు వార్తలు నిలుస్తుంది, తరచూ మనకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానివ్వండి, చాలా అంశాలు మనం నీతి ఆయోగ్ గురించి చూస్తున్నాం. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ సంబంధించి ఒప్పందాల గురించి చూస్తున్నాం. అలాంటి సంస్థకి మరి ఈ రోజున నెదర్లాండ్స్ ఎంబసీ ఆఫ్ నెదర్లాండ్స్ అని గుర్తుంచుకోండి. ఈ రోజు భారతదేశము ప్రపంచ దేశాలతో విదేశీ విధానాన్ని పాటిస్తోంది. ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క ఒప్పందాలు చేసుకుంటుంది. మన అవసరాలు వారిని తీసుకుంటాము, వారికి కావాల్సిన అవసరాలు మనం ఇస్తాము. అలా ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో, రెండు దేశాల మధ్య పరస్పరంగా జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాన్ని పర్యవేక్షణ చేయడానికి భారతదేశం నుండి ఒక ప్రతినిధి నెదర్లాండ్స్ లో ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నెదర్లాండ్స్ కి ఇండియాకి మధ్య సంబంధించిన అంశం అనుకోండి. భారతదేశం నుండి ఒక ప్రతినిధి, అంబాసిడర్ ఎవరైతే ఉంటారో, రాయబారి నెదర్లాండ్స్ లో ఉంటారు. అండ్ నెదర్లాండ్స్ నుండి ఒక ప్రతినిధి భారతదేశంలో ఉంటారు. అలా నెదర్లాండ్స్ నుండి ఒక ప్రతినిధి ఈరోజు నెదర్లాండ్స్ వ్యక్తి వచ్చి భారతదేశంలో ఉన్నాడు అనుకోండి. భారత్ కి మరియు నెదర్లాండ్స్ మధ్యలో జరిగిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని పర్యవేక్షించే వ్యక్తి ఎవరైతే ఉంటారో నెదర్లాండ్స్ వ్యక్తి ఈ రోజు తను ఉండే ఆఫీస్ ని ఎంబసీ అంటాము. అలా ఇండియా అతను నెదర్లాండ్స్ లో ఉంటారు కదా, అక్కడ ఎంబసీ అంటారు. సో ఆ రకంగా ఎంబసీ ఆఫ్ నెదర్లాండ్స్ అంటే నెదర్లాండ్స్ ప్రతినిధి ఉండే కార్యాలయం. సో దీనిలో ఏం జరుగుతాయి, మనకి కామన్ గా పాస్పోర్ట్స్ కానివ్వండి, వీసా సంబంధిత అంశాలు కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తాం. సో యుఎస్ ఎంబసీ అని చెప్పేసి చాలా మంది వెళ్తూ ఉంటారు యుఎస్ వెళ్ళేవారు వీసా కోసం. సో అలాంటిదే నెదర్లాండ్స్ ఎంబసీ. ఈ రోజు నెదర్లాండ్స్ ఎంబసీకి మరియు నీతి ఆయోగ్ మధ్య జరిగిన ఒక ఒప్పందం ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ పరివాహిక ప్రాంతంలో డీకార్బనైజేషన్ కార్యక్రమాలను చేపట్టడం. డీకార్బనైజేషన్ అంటే ఏంటి, ఈరోజు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ కార్బన్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో కార్బన్ ఉద్గారాలను వాటన్నిటిని కూడా తగ్గిస్తూ ఈరోజు కార్బన్ లేని సమాజాన్ని, సో ఈరోజు డీకార్బనైజేషన్ చేసే ఉద్దేశంతో ఈ రెండు సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది. అలా గ్రీన్ ఎకానమీని ప్రోత్సహించాలి అనే ఉద్దేశం, గ్రీన్ ఎకానమీ. సో కార్బన్ ఉద్గారాలను తగ్గించడము మరియు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి, ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా ఎంబసీ ఆఫ్ నెదర్లాండ్స్ ప్రోత్సాహిస్తుంది అని చెప్పేసి ఒక అంశం కూడా వార్త నిలిచింది. ఇది ఒకటి కూడా జస్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే జస్ట్ ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం కాబట్టి చెప్పలేం. కానీ రెండు దేశాలు ఇటీవల కాలం ఇంతకుముందు చెప్పాను, నెదర్లాండ్స్ సంబంధించి కాకుండా నాబార్డ్కి సంబంధించిన ఒక అంశం చెప్పాను కదా, అలాంటి అంశాలు చూసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానివ్వండి, అలా పరిశుభ్రత పైన కానివ్వండి, వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఏమైనా ఉంటే వార్తలు ఖచ్చితంగా చూడండి. సో ఇది డీకార్బనైజేషన్ అనే అంశం ఆధారంగా ఈ రోజున ఏ రెండు సంస్థల మధ్యలో ఒప్పందం జరిగింది అంటే నెదర్లాండ్స్ ఎంబసీకి మరియు నీతి ఆయోగ్ మధ్యలో. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులు శేఖర్ కపూర్ ఇటీవల నియమితులైన వ్యక్తులు మనకి వార్తలు నిలిచారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖ వారు ఈ రోజున శేఖర్ కపూర్ని ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా నియమితం చేశారు. సో ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది. 1960లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆ సంస్థకి రానున్న 3 ఏళ్ల పాటు డైరెక్టర్గా ఎవరు
వార్తలు నిలబోతున్నారంటే మనకి శేఖర్ కపూర్ గారు. అలా మార్చ్ 2023 వరకు డైరెక్టర్ గా కేంద్ర ప్రభుత్వంతో నియమితులైన వ్యక్తి ఈ రోజున శేఖర్ కపూర్. సో ఇటీవల వార్తలు నిలిచిన శేఖర్ కపూర్ ఏ సంస్థకి డైరెక్టర్ గా నియమితులయ్యారు, ఏ సంస్థకి చీఫ్ గా నియమితులయ్యారంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే కేంద్రంగా ఉంది. ఆ సంస్థ గురించి ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు జిఎస్ అమూర్. ఎవరు జిఎస్ అమూర్ అంటే ఒక కన్నడిగా అంటే కన్నడ రాష్ట్రానికి సంబంధించిన వాడు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాడు. మరి ఇంగ్లీష్లో కూడా తనకు చాలా ప్రావీణ్యం ఉంది. చాలా భాషల్లో రచనలు చేశాడు, పాటలు కూడా రాశాడు, కవితలు రాశాడు. సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి ఈ రోజున చనిపోయాడు. అంతకుముందు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కార గ్రహీత. ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత చనిపోయారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎవరతను అంటారు, జిఎస్ అమూర్. అండ్ ఇతను ఫేమస్ క్రిటిక్ కూడా. క్రిటిక్ అంటే ఏంటి, ఏదైనా ఒక అంశం పైన విమర్శలు వేస్తారు కదా, విమర్శనాస్త్రాలు వేయడంలో తనకంటూ చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక ఫేమస్ క్రిటిక్ మరియు సాహిత్య రంగంలో చాలా వరకు రచనల ద్వారా ప్రపంచానికి పరిచయమైన వ్యక్తి జిఎస్ అమూర్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ అభిలాష్ గారు. అభిలాష్ అసలు పేరు ఏంటంటే తన పేరు ఓం ప్రకాష్. బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా ఫేమస్ పాటలు కూడా రాశారు. ఇతని శక్తి హమే దేనే దాతా అనే ఒక సాంగ్ ఉంటుంది. ఇతని శక్తి హమే దేనే దాతా అని చెప్పేసి దాదాపు 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయిన ఫేమస్ సాంగ్ ఇతని చేతి నుండి వచ్చిందే, తను రచించిన పాటనే. ఈ రోజున చాలా స్కూళ్ళలో కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రేయర్ కూడా పాడతారు, ఇతని శక్తి హమే దేనే దాతా అని చెప్పేసి. ఆ సాంగ్ ని రచించిన వ్యక్తి ఈరోజు అభిలాష్. తన పేరు ఓం ప్రకాష్, ఒరిజినల్ పేరు. సో ఈరోజు చనిపోవడం జరిగింది. క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. సో ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ మరియు రైటర్ కూడా, సాంగ్ రైటర్. చాలా వరకు వెటరన్ సాంగ్ రైటర్ అంటారు. సో అలా చాలా పాటలు రాశారు. బాలీవుడ్లో కూడా చాలా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. అలా చాలా పాటలను ఈరోజు తను రాయడం జరిగింది, చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ గోపాలన్. సో ఎవరితను అంటే హిందూ మున్నని అనే ఒక సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థ, హిందూ మత సంబంధిత అంశాలను ప్రచారంగా చేసే ఒక సంస్థ ఈరోజు చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. సో ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు ఈరోజు రామ్ గోపాలన్ గారు కరోనా బారిన పడి చనిపోయారు. సో ఎందుకు అంత ఫేమస్ ఇతను అంటే దాదాపు చెన్నై ప్రాంతంలో, చెన్నై సరిహద్దు ప్రాంతాలు కానివ్వండి, తమిళనాడు రాష్ట్రంలో చాలా వరకు కూడా హిందూ సంబంధించిన సంస్థాపక కార్యక్రమాలు కానివ్వండి, వినాయక చవితి సంబరాలు కానివ్వండి, చాలా వరకు హిందూ పండుగలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా నిర్వహించే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈరోజు రామ్ గోపాలన్ వారు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. తనకు తమిళనాడు గవర్నరు, ముఖ్యమంత్రి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరపడం జరిగింది. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇటీవల హిందూకు సంబంధించి హిందూ మన్నని సంస్థ వ్యవస్థాపకుడు ఇటీవల చనిపోవడం జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, రామ్ గోపాలన్ అని అడుగుతారు. ఇదొకటి కానివ్వండి. ఇటీవల కాలంలో మనకు ప్రత్యేక్ బోధానంద స్వామి అని కూడా చెప్పాను నేను, అమెరికాలో చనిపోయాడని చెప్పేసి. నరేంద్ర మోడీ గారి ఆధ్యాత్మిక గురువు సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకు సంబంధించిన ప్రస్తుత చీఫ్ అని చెప్పేసి అలా 2 స్వాములు ఈ 2 రోజుల్లో మనకు వార్తలు ఇచ్చారు. అదొకసారి కూడా చూసుకోండి. సో అలా ఈ రోజున వ్యక్తి రామ్ గోపాలన్ వార్తలు నిలిచారు. అండ్ లాస్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ఈరోజు ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకి ఉద్దేశించి కొన్ని కీలక పథకాలు ప్రారంభించింది అని చెప్పాను. వైఎస్ఆర్ జలకళ అని చెప్పేసి జస్ట్ 2 days బ్యాక్ మనం చర్చించుకున్నాం. సెప్టెంబర్ 28వ తేదీన ప్రారంభమైంది. ఈ రోజున ఆ రాష్ట్ర రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎరువులు ఏవైతే ఉంటాయో, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులన్నింటినీ కూడా ఈరోజు ఆన్లైన్ విధానం ద్వారా విక్రయం చేయడము, ఆ ఎరువులన్నింటినీ కూడా రైతులకి సులభతరంగా పాయింట్ ఆఫ్ సేల్ విధానంలో ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఏంటంటే రాష్ట్రంలోని రైతులందరికీ కూడా కావాల్సిన ఎరువులన్నింటినీ కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తోంది రైతు భరోసా కేంద్రాల ద్వారా అని చెప్పేసి ఒక అంశం కూడా వార్తలు ఇచ్చింది. అండ్ రెండవది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం దేశవ్యాప్త ఆందోళన జరుగుతున్నాయి. ఏ విషయంలో? కనీస మద్దతు ధర, ఎంఎస్పి. దీని గురించి మనం ప్రత్యేక వీడియో చేసుకున్నాం నిన్న క్లాస్లో. మనం ఏంటంటే అగ్రికల్చర్ బిల్స్కి సంబంధించి, దేశవ్యాప్త ఆందోళనకు సంబంధించి. సో అలాంటిలో కీలకమైన అంశం ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర.
అలా కనీస మద్దతు ధరకు సంబంధించి ఈ రోజు చాలా రాష్ట్రాలు కూడా దేశవ్యాప్త ఆందోళన జరుగుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రైతులను ఉద్దేశించి చాలా పంటలకు ఎంఎస్పిని ప్రకటించారు. సో 2021 సంవత్సరం వరకు, ఈ 2020 నుండి 2021 వరకు ఈ పంట కాలంలో పండిన పంటలన్నీ కూడా దాదాపు 24 పంటలకి కనీస మద్దతు ధరలు ప్రకటించింది. సో కనీస మద్దతు ధర ఏంటి? రైతులకి కావాల్సిన ఏవైతే ఉంటాయో లాభం, ఈరోజు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తేనే ఆ కనీస మద్దతు ధర అంటే ఏంటి? రైతు పండించిన పంటకి హార్వెస్టింగ్ తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఈ మొత్తం మీకు పే చేస్తాము అని ఒక భరోసా ఇవ్వడం. సో అలా రైతు లెక్కలు వేస్తాడు, ఏ పంటను వేస్తే ఎంత మొత్తంలో నాకు లాభం వస్తుంది. సో లాభాలు వచ్చిన పరిస్థితిలో రైతు పంట వేయడానికి ముందుకు వస్తాడు. ఒకవేళ రైతు క్యాల్కులేషన్లో కనీస మద్దతు ధర నష్టాన్ని ఇచ్చింది అనుకోండి, రైతు పంట వేసిన దానికంటే, పంట పెట్టుబడి కంటే కూడా ఈరోజు కనీస మద్దతు ధర తక్కువ ధరలో ఉందనుకోండి, ఆటోమేటిక్గా రైతు నష్టాలకు పోడు, కావాల్సిన నష్టాలకు పోడు. కాబట్టి ఈ కనీస మద్దతు ధర ఈరోజు ఎక్కడైనా కూడా ఏ పంటను వేయాలి అనేది కూడా నిర్ణయం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. అలా కనీస మద్దతు ధర ఆధారంగానే ఈరోజు ఆహార పంటలకు సంబంధించి రైతులు ఏ పంటకు పోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అలాంటి కనీస మద్దతు ధరను రాష్ట్ర రైతులకి దాదాపు 24 రకాల పంటలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాన్ని అధికారికంగా కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది అందులో భాగంగా రైతు చేయాల్సింది ఏంటంటే, రాష్ట్రంలోని ప్రతి రైతు కూడా ఈ కర్షక్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఈ కర్షక్ ఏంటి? ప్రస్తుతం ఆన్లైన్ విధానం ద్వారా మార్కెటింగ్ చేయడం ఏదైతే ఉంటుందో, ఈ కర్షక్ రాష్ట్ర రైతులందరూ కూడా ఈ కర్షక్ పోర్టల్లో ఆ రైతుకు సంబంధించిన పంట ఏం వేస్తున్నానో, ఎంత మొత్తంలో వేస్తున్నానని ముందుగా నమోదు చేసుకోవాలి. అండ్ సెకండ్, రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా, రైతు భరోసా కేంద్రాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా నమోదు చేసుకోవాలి. ఏ గ్రామంలో అయితే తన వ్యవసాయ పంట ఉంటుందో అలా రైతు భరోసా కేంద్రాల్లో ఆ పంటకు సంబంధించిన అంశాలను నమోదు చేయాలి. అండ్ నెక్స్ట్, రైతు సహాయకులు ఉంటారు కదా, ఈ పంటను కొనేవారు వారు ఎవరైతే ఉంటారో, రైతు సహాయకులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటిని సబ్మిట్ చేసేసి పంట చేతికి వచ్చిన తర్వాత కనీస నాణ్యత ప్రమాణాలను చూసి ఈ కనీస ధర మద్దతును ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అలా అన్ని రకాల ధాన్యానికి ఈరోజు ధాన్యం మద్దతు ధర కింద దాదాపు 11,000 కోట్ల పైచిలుకు రూపాయలను ప్రకటించడం జరిగింది. వాటితో పాటు ఉల్లిగడ్డలు కానివ్వండి, పచ్చిమిర్చి, ఇలాంటి కూరగాయలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ రాష్ట్ర రైతులను ఆదుకునే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజున ముందుకు వచ్చింది. ఇది ఒకటి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమన్నా మిగిలిపోయి ఉంటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.